పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఈరోజు విజయనగరంలో రాజారావు మేడ ఎదురుగా కస్పా ఆర్యవైశ్య సంఘం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈశ్వర్ కౌశిక్, నారాయణం శ్రీనివాస్, సంఘ అధ్యక్షులు వెచ్చా శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో భూమి పూజలో పాల్గొన్నారు. जय श्री राम, 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 भारत माता की जय, भारत माता की जय, श्री परमेश्वरी मेरी भारत माता की जय. కస్పా ఆర్యవైశ్య సంఘం అనగానే మనందరికీ కూడా చాలా సుపరిచితమైన ఒక అద్భుతమైన సంఘము. మరి ఆర్యవైశ్యులందరూ కూడా కుటుంబంగా ఏర్పడి ఆర్యవైశ్యులు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేయగలరు అని కస్పా ఆర్యవైశ్య సంఘం నిత్యం కూడా ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. మరి అటువంటి ఆర్యవైశ్య సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము, ఇక్కడ ఆర్యవైశ్యులకు ఒక రాజారావు మేడ దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ ఉండేది. మరి గతంలోని 1960లోని ఇక్కడ ఈ రాజారావు మేడ దగ్గర ఆర్యవైశ్యులకి ఒక సంఘం ఉండేది. ఆ సంఘం 1960లో కన్స్ట్రక్షన్ అయింది. మరి దాని తర్వాత గత 20 ఏళ్ల నుంచి కూడా ఈ ఆర్యవైశ్య ఈ సంఘము ఇంకా కొంచెం వీక్ అయిపోతూ, అయితే మళ్ళీ పునర్నిర్మాణం ఖచ్చితంగా అవసరం అని చెప్పి మళ్ళీ కస్పా ఆర్యవైశ్య సంఘం ఒక ముఖ్య ఉద్దేశం తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడైతే 1960 తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం జరిగితే బాగుంటుందని మన అందరికీ ప్రీతులు కోలగట్ల వీరభద్రస్వామి గారి యొక్క ముఖ్య ఉద్దేశంతో కస్పా ఆర్యవైశ్యులందరూ కూడా సంఘం యొక్క సభ్యులందరూ కూడా కలిసి మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం చేస్తే మంచిదని ఒక ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ బిల్డింగ్ అంతా కూడా పడగట్టి మళ్ళీ కొత్త బిల్డింగ్ కి ఈ రోజు శంకుస్థాపన చేయడము, ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం నిజంగా అదృష్టం కింద భావిస్తున్నాము. కస్పా ఆర్యవైశ్య సంఘం నేటికి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఉన్నారు. మరి అటువంటి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మళ్ళీ ఇక్కడ ఈ బిల్డింగ్ పునర్నిర్మాణం జరగడం చాలా మంచి విషయం, శుభ సూచకం అని కూడా తెలియజేస్తూ అతి త్వరలో కేవలం ఏడాది కాలంలోనే ఈ బిల్డింగ్ పూర్తి అవ్వాలని, పూర్తి అవుతుందని కూడా మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఏది తలుచుకున్నా సరే ఎటువంటి తక్కువ జరగకుండా అతి త్వరగా అన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఈ బిల్డింగ్ కూడా అతి త్వరలో కంప్లీట్ అవుతుందని కూడా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమంలోని నన్ను భాగస్వాములు చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.